ఇప్పుడు మోడీ ఏమో ఒక పక్క కాంగ్రెస్ వారసుల గురించి మాట్లాడతాడు. మోడీతో ఉన్న వీళ్ళిద్దరేమో పవన్ హ్మ్. కళ్యాణ్ గాని వీళ్ళేమో వారసులు కాదు వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకున్నారు కదా! మన తమ్ముడు, అన్నగా పుట్టడమే నేరమా? వాళ్ళకి హ్మ్. అవకాశాలు ఉండవా? హ్మ్. అనేది మాట్లాడతారు. ఇప్పుడు నిజానికి లోకేష్ వేరే వాళ్ళ మామూలు కుర్రాడైతే ఈ స్థాయికి ఎలా అవును వస్తాడు? సార్. రైట్. ఖచ్చితంగా వారసత్వం ఉంది. పవన్ కళ్యాణ్ ఇంకొకరి పిల్లోడైతే ఈ హ్మ్. స్థాయికి ఎలా వస్తాడు? ఖచ్చితంగా చిరంజీవి వారసత్వం అనేది అక్కడ అవును ఉంది. సార్. క్లియర్‌గా వారసత్వం అనేది పనిచేస్తుంది. ఇది రాజకీయాల్లోనే కాదు, ఇది మిగతా వృత్తుల్లో కూడా డాక్టర్ కొడుకు డాక్టర్ హ్మ్. అవ్వడం ఈజీ, ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ అవ్వడం ఈజీ. హ్మ్. ఒక పేద కూలి కొడుకు ఐఏఎస్ అవ్వడం వెరీ అవును డిఫికల్ట్. సార్. సో, అందుకనే మనకి ఇప్పటికి కూడా ప్రైవేట్ సెక్టర్ చూస్తే టాప్ సీఈఓస్ పోస్టులన్నీ కూడా 4 కులాలోళ్ళు ఉంటారు. మీరు కాకపోతే దీని మీద రీసెర్చ్ చేయండి. హ్మ్. 4 కులాలోళ్ళు ఉంటారు ఇప్పటికి కూడా ప్రైవేట్ సెక్టర్‌లో. ఓహ్! గవర్నమెంట్‌లో రిజర్వేషన్ వల్ల హ్మ్. మనకి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు కనిపిస్తున్నారు. హ్మ్. అంబేద్కర్ పుణ్యమా అని. హ్మ్. లేకపోతే గవర్నమెంట్‌లో కూడా ఈ 4, 5 కులాలోళ్ళే ఉండేవాళ్ళు. హ్మ్. సో, అందుకనే రాజకీయాల్లో గానీ, ఆస్తుల విషయంలో గానీ, ప్రైవేట్ సెక్టర్‌లో టాప్ పోస్టుల్లో హ్మ్. గానీ, ఇప్పటికీ 4, 5 కులాల వాళ్ళే అప్పర్ కాస్ట్ వాళ్ళే ఉన్నారంటే హ్మ్. కారణం ఏంటి? సమాజంలో వారసత్వం అనేది వాళ్ళకే ఉపయోగపడుతుంది. హ్మ్. ఇప్పుడు చిరంజీవి ఫ్యామిలీలో దాదాపు 10 మంది హీరోలు కావడానికి చిరంజీవి చిరంజీవి కారణం. కారణం. అవును సార్. ఆయన కూడా మొన్న అన్నాడుగా, హ్మ్. నేను గర్వంగా ఉన్నది నాకెంతమందిని నేను ఇది హ్మ్. చేశానని. అంటే ఈయన లేకపోతే వాళ్ళు కారణే కదా! ఆయన ఒప్పుకున్నట్టే కదా! అవును. సో, అలాగా మొత్తానికి చంద్రబాబు ఏదో కన్విన్స్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏందంటే కొత్త థియరీ వస్తుంది. మొన్నటి వరకు ఏందంటే లోకేష్‌ని డిప్యూటీ సీఎం హ్మ్. చేయాలి అనే డిమాండ్‌లు మనకి మొదలైనాయి. అది మహాసేన్ రాజేష్ నుంచి ఓపెన్‌గా మొదలైంది. అక్కడి హ్మ్. నుంచి శ్రీనివాసరెడ్డి పాలిట్ బ్యూరో మెంబరు, దాని తర్వాత సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎక్స్ మినిస్టర్ పాలిట్ బ్యూరో మెంబరు, తర్వాత వర్మ పిఠాపురంలో తెలుగుదేశం నాయకుడు, తర్వాత ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యే హ్మ్. రాజమండ్రి అర్బను. ఆహ్, ఫైనల్‌గా చంద్రబాబు ముందే దావోస్‌లోని టీజీ భరత్ మంత్రి. హ్మ్. ఆయనతో సహా అందరూ గూడా డిప్యూటీ సీఎం చేయాలి, చేయాలనేది ఒక డిమాండ్ ఓవరాల్‌గా ఇనబడింది. హ్మ్. అయితే దీనికి కౌంటర్‌గా జనసేనోళ్ళు గూడా తీవ్రంగా మాట్లాడడం మొదలుపెట్టారు. డిప్యూటీ సీఎం చేయండి మాకు అభ్యంతరం లేదు. కానీ మా వోడిని సీఎం చేయండి. ఎందుకంటే 2.5 సంవత్సరం చంద్రబాబు ఉంటే 2.5 సంవత్సరం పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్. సీఎంగా హ్మ్. ఉండాలి. చంద్రబాబుని మరి గవర్నర్‌కి పంపిస్తారా? వైస్ ప్రెసిడెంట్‌కి పంపిస్తారా? కేంద్ర మంత్రికి పంపిస్తారా? మీ ఇష్టం హ్మ్. అన్నట్టుగా వాళ్ళు ఓపెన్‌గానే కిరణ్ రాయల్ గూడా మొన్న తిరుపతి లీడరు ఆయన గూడా మాట్లాడాడు. హ్మ్. ఓపెన్‌గానే జనసేనోళ్ళు మాట్లాడుతాం. దీంతో ఒక్కసారిగా ప్రాబ్లమ్ అయిపోయింది. అంటే ఈ 2 పార్టీల మధ్య గొడవలు జరుగుతున్నాయని. దాంతో పవన్ కళ్యాణ్ ప్రెజర్ చేసినట్టుగా చెప్తున్నారు. దాంతో హ్మ్. చంద్రబాబు తమ ఇక్కడ పార్టీ నాయకులకి చెప్పారు. సో, అధిష్టాన వర్గం నుంచి అంటే పార్టీ ఆఫీస్ నుంచి హ్మ్. అందరికీ నోటీసులెళ్ళాయి. ఇక మీరు మాట్లాడొద్దండి అఫీషియల్‌గా దీని విషయం మీద అని. హ్మ్. అట్లాగే ఇటు పవన్ కళ్యాణ్ గూడా చెప్పడంతో జనసేన నుంచి కూడా అఫీషియల్‌గా అందరికి నోటీస్ ఈ హ్మ్. విషయం మీద డిస్కస్ చేద్దాం. అంటే అసలు ఇది ఎందుకు వచ్చింది? అవును అంటే సార్. వచ్చిందంటే దీని వెనక ఏదో ప్లాన్ ఊరికే రాదు గదా! హ్మ్. మామూలుగా రాజకీయాల్లో ఏందంటే ఫీలర్స్ అంటారు. కొన్ని హ్మ్. ఫీలర్స్ పంపిస్తారు జనంలోకి. హ్మ్. అంటే ఒక ట్రైలేస్తారు. సీఎం డిప్యూటీ ఓహ్! సీఎంగా ఓహ్! లోకేష్ అంటే రెస్పాన్స్ ఎలా ఉంది? ఓకే సార్. అనేది హ్మ్. చూస్తారు. హ్మ్. అలాగే ఏమన్నా చంద్రబాబు దీన్ని ప్లాన్ చేసి చేసాడా? ఎందుకంటే గత కొంతకాలంగా 8 నెలలు అవుతుంది దాదాపు. 8 నెలలుగా పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడంటే, ఈ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా చంద్రబాబుకి, లోకేష్‌కి తలనొప్పి కలిగించే విధంగా పవన్ కళ్యాణ్ బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. అంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశ్యం వీళ్ళకి తలనొప్పులు క్రియేట్ చేయాలని కాదు. పవన్ కళ్యాణ్ ఉద్దేశ్యం ఒక దెబ్బకి 2 పెట్టెల్లాగా ఒకటేమో జగన్ ప్రతిపక్ష నాయకుడు కాకుండా తానే ప్రతిపక్షంగా హ్మ్. బిహేవ్ చేయడం. అది యాక్చువల్‌గా గెలిచినప్పుడే పవన్ కళ్యాణ్ చెప్పాడు. హ్మ్. ఎందుకంటే జగన్‌ని ప్రతిపక్ష నాయకుడిగా స్పేస్ ఇస్తే జగన్‌కి మళ్ళీ బలం హ్మ్. పెరిగే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్‌కి అది ఇష్టం లేదు. హ్మ్. జగన్ పెరిగితే తను ఇబ్బంది. హ్మ్. అందుకని జగన్ ప్లేస్‌లో తనుండాలి. అంటే తన బలం ఓన్ బలం పెంచుకోవాలనేది పవన్‌కున్న లక్ష్యం. పవన్ లక్ష్యం ఏంటి? తను సీఎం కావాలని. అంతేగాని చంద్రబాబు కొడుకు, చంద్రబాబు మనవళ్ళని సీఎం చేయాలని పవన్‌కెందుకుంటది? అవును సార్. చంద్రబాబుని సీఎం వరకి ఒప్పుకుంటాడు పవన్. హ్మ్. అది కూడా ఎప్పుడు? తనకి అవసరం కాబట్టి. హ్మ్. యాక్చువల్‌గా ఎన్నికల ముందే 50% కూడా అంటే 2.5 సంవత్సరం పవన్, 2.5 సంవత్సరం చంద్రబాబు అనేది కూడా వచ్చింది. అప్పుడు కూడా పవన్ ఏం చెప్పాడు, మనం అలా డిమాండ్ చేయాలంటే మనకు 30 సీట్లు రావాలి కదా! అన్నాడు. హ్మ్. అంటే ఆయనకి కూడా ఆ ఉద్దేశం ఉంది. ఎట్లా కుమారస్వామి ఎగ్జాంపుల్ ఉంది. కుమారస్వామి 30 సీట్లొస్తే అతను 2.5 సంవత్సరం సీఎం కాగలిగాడు. హ్మ్. కొన్ని ప్రత్యేక కండిషన్‌లు మైనారిటీ
సీట్లు ఉన్న పార్టీ కూడా సీఎం పోస్ట్ తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. సో అది జరగలేదు. ఎందుకంటే ఆయనకి ఇచ్చింది 21 సీట్లు. అది కూడా ఆయన మీద ఆధారపడి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం లేదు. తెలుగుదేశానికి సొంతంగానే 134 సీట్లు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వద్దనుకున్నా ఈ గవర్నమెంట్ ఏమీ కూలిపోదు, హాయిగా ఉంటుంది. కాకపోతే చంద్రబాబుకున్న ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ 2029లో ఎలక్షన్లకు వెళ్ళాలంటే జగన్ స్ట్రాంగ్ అనేది ఇప్పటికి కూడా అభిప్రాయం. జగన్ వీక్ అయిపోయినాడు అనుకుంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. తన సొంత బలం మీదే జగన్ని పవన్ కళ్యాణ్ ఇద్దరిని ఎదుర్కొని మనం వెళ్ళొచ్చు అనేది ఆ కాన్ఫిడెన్స్ ఉంటే పవన్ కళ్యాణ్ని ఇంత భయపడుతూ పవన్ కళ్యాణ్కి బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ చంద్రబాబుకి ఆ కాన్ఫిడెన్స్ లేదు. మనం తెలుగుదేశం మీడియాను చూస్తే కూడా ఇప్పటికీ జగన్ని వీళ్ళే ఫోకస్ చేసి అతన్ని ఎంతసేపు జగన్ ఒక ఫియర్ని క్రియేట్ చేస్తున్నారు. సో లోకేష్ కూడా మళ్ళీ జగనే సీఎం కాడని గ్యారంటీ అడుగుతున్నారు. ఇవన్నీ మాట్లాడుతున్నాడంటేనే ఇంకా జగన్కి బలం ఉందని. ఎందుకంటే జగన్కి 40% ఓట్లు వచ్చాయి. వీళ్ళు చెప్పిన హామీలు ఇచ్చిన అవన్నీ నెరవేర్చే పరిస్థితి లేదు, డబ్బు లేదు. సో రెండోది బీజేపీ మీద డిపెండ్ అవుతామా లేదో తెలియదు. బీజేపీ స్ట్రాటజీ ఎలా ఉంటుందో తెలియదు. ఇవన్నీ చంద్రబాబు భయం అయితే ఉంది. అందుకని ఒకటి తాను మళ్ళీ గెలవాలంటే చంద్రబాబు బీజేపీతో జనసేనతో వెళ్ళాలి, పొత్తుండాలి. రెండు రేపొద్దున జగన్ని కంప్లీట్గా వీకెండ్ చేయాలంటే కూడా బీజేపీ సహాయం కావాలి. అట్లాగే రేపు పొరపాటున మళ్ళీ ఓడిపోతే అక్కడ జగన్ బీజేపీతో కలిసి వాళ్ళు ఉన్నారనుకో రేపొద్దున కేసుల్లో కూడా ఇబ్బంది అవుతుంది. తనకి ఇబ్బంది, లోకేష్కి ఇబ్బంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ఏం చేస్తున్నాడంటే పవన్ కళ్యాణ్ని భరించాలి మనం అనేది చంద్రబాబుకు ఉంది. ఆయనకి అంటే తెలుసు పవన్ కళ్యాణ్ ఇవన్నీ చేస్తున్నాడు, అయినా కూడా మనం భరించాలి. కానీ లోకేష్కి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో నేను చాలాసార్లు చెప్పాను, చంద్రబాబు ఏమో పాలసీ డెసిషన్స్, అభివృద్ధి వీటికి సంబంధించి చంద్రబాబు చూసుకుంటే గవర్నెన్స్, డే టు డే అఫైర్స్, ఎవరెవరిని ఎక్కడ నియమించాలి ఇవన్నీ లోకేష్ చూసుకుంటున్నాడు. సో అంటే ఒక రకంగా పవర్ అనేది లోకేష్ దగ్గర ఎక్కువగా కేంద్రీకృతమైంది. పవన్ కళ్యాణ్కి ఇమేజ్ ఉంది కానీ పవర్ లేదు. పవన్ కళ్యాణ్ ఒక డీజీపీ నియమించే పరిస్థితి పవన్ కళ్యాణ్కి లేదు, ఒక టీడీ చైర్మన్ పవన్ కళ్యాణ్కి లేదు, ఇవేవి లేవు. తనకిచ్చిన కోటాలో జనసేనలో ఎవరెవరు ఉండాలో నియమించుకోవచ్చు అంతే అతను. అంతకంటే గవర్నెన్స్లో, డే టు డే గవర్నెన్స్లో పవన్ కళ్యాణ్కి పట్టులేదు. అందుకని పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడంటే ఈ ప్రభుత్వంలో ఏమైనా లోపాలు జరిగినప్పుడు తాను ముందు వచ్చేసి తానేదో ప్రతిపక్షంలాగా ప్రశ్నిస్తున్నాడు. మామూలుగా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? ఒక తప్పు జరిగితే విత్ ఇన్ ద గవర్నమెంట్ చెప్తారు. ఆ శాఖ మంత్రికి చెప్పడము లేకపోతే చంద్రబాబు దృష్టికి తీసుకుపోవడం చేస్తారు. పవన్ కళ్యాణ్ ఆ పని చేయట్లా, పబ్లిక్ లేక్ తీసుకెళ్ళిపోతున్నాడు. పబ్లిక్ లేక్ తీసుకెళ్ళిపోవడం వల్ల వీళ్ళ చంద్రబాబు అండ్ లోకేష్ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది.